కనకరాజు మూవీ రివ్యూ మన ఛానల్‌లో ఆల్రెడీ ఉంది. ఒకసారి చెక్ చేయండి. మన లోకేష్ కనకరాజు మావ 'ఎల్సీని' వదిలేసి అందరూ తమిళ్ డైరెక్టర్స్ లాగా యాక్టింగ్ మీద పడ్డాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో అనిరుద్ చేసినంత డ్యూటీ ఇంకెవ్వరూ చేయలేదు. ఒక 15 డిఫరెంట్ ట్రాక్స్ ఒకదానికొకటి సంబంధం లేకపోయినా బ్లాస్ట్ కొట్టాడు. ఎంతైనా లోకేష్ కనకరాజు అంటే అనిరుద్ గొడ్డలిప్పుకొని మరి డ్యూటీ చేస్తాడు కదా! సినిమా ఎలా ఉందో చెప్తా. ఈ వీడియోకి ఒక 3,000 లైక్స్ టార్గెట్‌గా పెట్టుకుందాం. నచ్చితే లైక్ కొట్టండి. ఛానెల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మామ. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. సింపుల్‌గా స్టోరీ లైన్ చెప్పాలి అంటే ఒక రెబెల్ గ్రూప్‌ని పోలీస్ డిపార్ట్‌మెంట్ పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయితే ఆ రెబెల్ గ్రూప్‌కి దేవదాస్, చంద్రకి కనెక్షన్ ఏంటి? అసలు దేవదాస్, చంద్ర ఎవరు? ఫైనల్‌గా పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆ రెబెల్ గ్రూప్‌ని పట్టుకుందా? లేక వాళ్ళు ఎస్కేప్ అయ్యారా? అన్నదే స్టోరీ. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. ఫస్ట్‌లీ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు డైరెక్టర్ తన స్టోరీని చాలా యూనిక్ నరేషన్‌తో ప్రెజెంట్ చేయడానికి జెన్యూన్‌గా ట్రై చేశాడు. కొన్ని మూవీస్ చూస్తే అరే! ఈ డైరెక్టర్‌కి ఒక కొత్త స్టైల్ ఉందిరా అని అనిపిస్తుంది కదా! ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా ఎగ్జాక్ట్‌లీ అలానే అనిపించింది. యాక్చువల్లీ సినిమా నరేషన్ స్లోగా ఉంటుంది. కానీ ఎక్కడా బోర్ అనిపించదు. అదే ఈ సినిమా మ్యాజిక్. సీన్స్ ఎంగేజింగ్‌గా ఉన్నప్పుడు ఆ స్లోనెస్‌ని ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. లాంగ్ డ్యూరేషన్ సీన్స్ కూడా బాగా వర్క్ అయ్యాయి. డ్రామాని ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేసి ఇంట్రెస్టింగ్ సబ్ ప్లాట్స్ అండ్ సెటప్స్‌తో కొన్ని క్రేజీ సీన్స్ రాసుకున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ అయితే కంప్లీట్ బ్యాంగర్. రైటింగ్ మీద చాలా కేర్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ అన్నెసెసరీ సీన్ అనే ఫీలింగ్ కాదు. ప్రతి సీన్, ప్రతి డైలాగ్ సమ్‌హౌ స్టోరీకి కనెక్ట్ అవుతూనే ఉంటది. క్యారెక్టర్ ఆర్క్స్ అండ్ బ్యాక్ స్టోరీస్‌ని కూడా ఇంట్రెస్టింగ్‌గా డిజైన్ చేశారు. ముఖ్యంగా వమిక, లోకేష్ క్యారెక్టరైజేషన్స్ ఎమోషనల్‌గా బాగా వర్క్ అయ్యాయి. వాళ్ళ మధ్య బాండ్ కన్విన్సింగ్‌గా ఉంటుంది. ఎమోషనల్ సీన్స్‌లో మెజారిటీ బాగా ల్యాండ్ అయ్యాయన్నమాట. యాక్షన్ బ్లాక్స్ సాలిడ్‌గా ఉంటాయి. యాక్షన్ సీక్వెన్సెస్ చూస్తే యాక్షన్‌ని పేపర్ మీద ఎలా రాసుకున్నారో అలా స్క్రీన్ మీద కనిపిస్తది. యాక్షన్‌లో కూడా రేటింగ్ కనిపిస్తుంది. కొన్ని స్టైలిష్ షాట్స్ అయితే థియేటర్‌లో అరుపులే. 'వమిక'కి సెకండ్ హాఫ్‌లో పడిన ఎలివేషన్ కూడా చాలా బాగుంటాయి. ఎలివేషన్స్ ఉన్నా కూడా రియలిజంని ఎక్కడ కాంప్రమైజ్ చేయలేదు. మనం ఆ సిట్యుయేషన్స్‌లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా ఈక్వల్లీ ఎంగేజింగ్‌గా ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్, హీరో గ్యాంగ్ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. అనిరుద్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రాక్స్ మనం ఆల్రెడీ విన్నాము. బ్లాస్ట్ అంతే. ప్రతి ట్రాక్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. మ్యూజిక్ ఫేడ్ ఇన్ అవ్వడం స్టార్ట్ అయితే చాలు ఆటోమేటిక్‌గా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఈ సినిమా కోసం అనిరుద్ ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టినట్టు క్లియర్‌గా ఫీల్ అవుతుంది. టెక్నికల్‌గా కూడా సినిమా బ్రిలియంట్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కెమెరా వర్క్ మొత్తం మనకు అబ్జర్వర్‌లా క్యారెక్టర్స్‌ని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. డీఐ, ఎడిటింగ్ అన్ని సినిమా మూడ్‌కి పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యాయి. నెగెటివ్స్‌లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మరిడేష్ బాబు అలియాస్ రాగమయ్యతో ఒక పాడ్‌కాస్ట్ చేసాం. కింద కామెంట్స్‌లో లింక్ ఉంటుంది. దయచేసి ఒకసారి క్లిక్ చేయండి. ప్రోమో నచ్చితే మాత్రమే ఫుల్ పాడ్‌కాస్ట్ చూడండి. మీ సపోర్ట్ ఉంటుందని నమ్ముతున్నాను. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. నాకు పర్సనల్‌గా ఒక ఫీలింగ్ వచ్చింది. సినిమా కంప్లీట్‌గా ఒక పర్స్పెక్టివ్ నుండి ట్రావెల్ అవుతుంది. అది ఎంగేజింగ్‌గానే ఉంటుంది. కానీ ఆపోజిట్ సైడ్ పర్స్పెక్టివ్‌ని కూడా కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసుంటే కాన్ఫ్లిక్ట్ ఇంకా కంప్లీట్‌గా అనిపించేది. ఈ పాయింట్ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ని డ్యామేజ్ చేయదు. కానీ ఆ సాటిస్ఫాక్షన్ ఇంకొంచెం ఎక్కువ ఉండేది. ఇంకా కొన్ని సిట్యుయేషన్స్‌లో హీరో ఆల్రెడీ డేంజర్‌లో ఉన్నా కూడా ఎందుకు ఇంకా ప్రాబ్లమ్స్‌ని తనే ఇన్వైట్ చేసుకుంటాడు అని కొన్ని చోట్ల అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే నిజానికి పాజిటివ్స్‌లోనే మెన్షన్ చేయాలి. ఎందుకంటే ప్రతి యాక్టర్ స్క్రీన్ ప్రెజెన్స్‌ని మనం ఫీల్ అవుతాం. లోకేష్ ఫస్ట్ యాక్టింగ్ అటెంప్ట్‌ని కూడా లోకేష్ ఫస్ట్ యాక్టింగ్ అటెంప్ట్ అని ఎక్కడ అనిపించదు. ఈ క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యాడు. రవికకి కూడా గ్రేట్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. ఒక మాస్ హీరోకి పడే విజిల్స్ తనకు కూడా పడతాయి. ఓవరాల్‌గా 'డీసీ' డెఫినెట్‌లీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం ట్రై చేయాల్సిన సినిమా. కానీ సినిమాలో వైలెన్స్ అని కొన్ని సెన్సిటివ్ థీమ్స్ ఉంటాయి. కాబట్టి ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.